ఈ వీడియోలో పాట్నా పైరేట్స్ కి అగెనిస్ట్ గా తెలుగు టైటన్స్ టీం ఎలా ఆడింది, అలాగే తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే వి స్పోర్ట్స్ గైడ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను మరియు యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికంటే ముందుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనమే కవర్ చేస్తాం తెలుగులో. ఈ మ్యాచ్ లో ఫస్ట్ 10 మినిట్స్ అయితే నువ్వా నేనా అన్నట్టయితే జరగడం జరిగింది. అలాగే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి అయితే పాట్నా పైరేట్స్ అయితే ఒక పాయింట్ లీడ్ లో ఉండడం జరిగింది. కానీ తెలుగు టైటన్స్ టీం సెకండ్ హాఫ్ లో ఆడిన ఆట ఇదే గనక ఈ సీజన్ మొత్తం ఆడితే మాత్రం తెలుగు టైటన్స్ కి అయితే తిరుగుండదనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ నిజంగా తెలుగు టైటన్స్ టీం అయితే ఎక్సలెంట్ గా ఆడుతుంది. గత 3 మ్యాచెస్ లో మనం టీం పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే డే బై డే అయితే ఇంక్రీజ్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 7 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. అందులో 3 గెలిచిన మన వాళ్ళైతే ప్లే ఆఫ్స్ కి ఈజీగా వెళ్ళిపోతారు. ఇక తెలుగు టైటన్స్ కి అయితే ఈసారి ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే బరాబర్ ఉంది. 100% అయితే ఈసారి మన వాళ్ళు అయితే క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్ ప్లే ఆఫ్స్ కి అయితే. ఏది ఏమైనా తెలుగు టైటన్స్ టీం ఎలా ఉందనేది మాత్రం మీరైతే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న మాత్రం డిఫెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఆడడం జరిగింది. శివం షిండే, అంకిత్ జగ్లన్ 2 కార్నర్స్ కూడా ఎక్సలెంట్ గా ఆడడం జరిగింది. అలాగే భరత్ కూడా సూపర్ గా ఆడడం జరిగింది. కెప్టెన్ గోల్డెన్ మాలిక్ నుంచి చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ గా 12 పాయింట్స్ సాధించడం జరిగింది. 11 రైడ్ పాయింట్లు అలాగే ఒక ట్యాకిల్ పాయింట్ అయితే చేయడం జరిగింది. నిజంగా నిన్నైతే ఎక్సలెంట్ గా ఆడడం జరిగింది ఫ్రెండ్స్ విజయ్ మాలిక్ అయితే. మరి నైట్ తెలుగు టైటన్స్ టీం పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయండి. కానీ విని ఎరగని కబడ్డీ కంటెంట్ కోసం ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి నిజంగా తెలుగోడి గర్జన ఏంటి అనేది మాత్రం నేను మీకు చూపిస్తా. మీరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.